ఐపీఎల్ 18th సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో చివరి వరకు పోరాడి ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదట బంతితో 5 వికెట్లు తీయగా తర్వాత బ్యాట్తో చివరి వరకు క్రీజులో నిలిచి పోరాడాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీయడం ద్వారా పాండ్యా చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ను నమోదు చేయడం ద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఏ కెప్టెన్ సాధించిన ఘనత సాధించాడు పాండ్యా. ఐపీఎల్ చరిత్రలో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి కెప్టెన్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో పాండ్యా మర్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆకాశ్దీప్ని అవుట్ చేయడం ద్వారా లక్నో జోరుకు బ్రేక్ వేశాడు. లేదంటే ఆ జట్టు 203 కన్నా మరింత ఎక్కువ స్కోర్ సాధించేది. లక్నోతో మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బెస్ట్ అంతా ఇచ్చాడు. ఆఖరి వరకు పాండ్యా క్రీజ్లో ఉన్నప్పటికీ ముంబై ఓడిపోయింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్లో 2 4లు 1 సిక్సర్తో 16 బంతుల్లో 28 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ముంబై ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ బాధ్యతంతా తనదే అంటూ పాండ్యా స్టేట్మెంట్ ఇచ్చాడు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ చేజేతులారా ఓడిపోవడంతో హార్దిక్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఒకానొక దశలో మ్యాచ్ ముంబైదే అనుకున్నప్పటికీ లక్నో బౌలర్లు ధీటుగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. ఆఖరి వరకు తాను క్రీజ్లో ఉన్నప్పటికీ ముంబై ఓడిపోవడంతో హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం దిగాలుగా గ్రౌండ్లో ఉన్న బ్లాక్ బోర్డుకు తల ఆనించి 1-2 సార్లు బాదుకున్నాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనన్నాడు. తాను ఎవరిని నిందించాలని అనుకోవడం లేదన్నాడు. తాము జట్టుగానే గెలుస్తామని, జట్టుగానే ఓడిపోతామన్నాడు. ఏ ఒక్కరిని దీనికి బాధ్యులను చేయాలని అనుకోవడం లేదన్న పాండ్యా తానే ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో జట్టు 20 ఓవర్లో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. చేజింగ్లో టాప్ ఆర్డర్ విఫలమైన సూర్యకుమార్ యాదవ్, నమన్దీర్ రాణించడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగానే సాగింది. కానీ చివరిలో లక్నో బౌలర్లు పుంజుకోవడంతో హార్దిక్, తిలక్ వర్మ భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో ముంబై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.